నా ఇన్నేళ్ల ఎక్స్పీరియన్స్లో ఎన్నో మోడర్న్ పెయింటింగ్స్ చూశాను, కానీ ఈ లెవెల్లో మీనింగ్ఫుల్గా ఇంటలెక్చువల్గా ఉన్న పెయింటింగు చూడనే లేదు. సింప్లీ సూపర్. ఇంతవరకు ఎవరూ యూజ్ చేయని ఓ కొత్త టెక్నిక్ని యూజ్ చేశాడు. సార్, ఇంత గొప్ప పెయింటర్కి తగిన గుర్తింపు లభించాలంటే ఒక స్పెషల్ ఎగ్జిబిషన్ అరేంజ్ చేస్తే బాగుంటుంది సార్. ష్యూర్ ష్యూర్, తప్పకుండా అరేంజ్ చేద్దాం. అవును సార్. కానీ ఈ పెయింటర్ ఏ బ్రష్ యూజ్ చేశాడో అర్థం కావట్లేదే. నేను చాలా సార్లు అడిగి చూశాను సార్. అతను నవ్వేసి ఏముంది కాల్గేట్ బ్రష్ యూజ్ చేస్తాను. ఓ, వాట్ ఈస్ సెన్స్ ఆఫ్ హ్యూమర్. అవును ప్రొఫెసర్, ఈ పెయింటింగ్ ఆయిల్ పెయింట్ తో వేసిందా వాటర్ పెయింట్ తో వేసిందా? ఆ రెండు కాదు, పెట్రోల్ని డీజిల్ని మిక్స్ చేసి దాంట్లో కూడా కొత్త టెక్నిక్ని యూజ్ చేశాడు. అవును, ఇదేమిటి కార్నర్ లో లింగం బొమ్మ వేసింది? ఇట్ ఈస్ హిస్ నేమ్. లింగం. నేమ్ లింగం. ఓ, హౌ సింబాలిక్. You bloody rascal! నాలుగు కార్లు డాష్ ఇచ్చి చంపుతాల్సింది. మాట్లాడుకో. My God! ఒక వైన్ షాప్ బోర్డుకి నా బొమ్మ వేస్తావా? What a shame! నీ మీద కేసు పెట్టి నేను కోర్టుకి ఏడ్చకపోతే నా పేరు జానకి కాదు. అయ్యో, ఏదో తెలియక వేసాడు. నేను వదిలిపెట్టను. వదిలేమ్మా. వదలకండి. వదలమంటారండి. వదిలితే పడిపోతాను. మేడం, పెద్ద ఆయన వేయమన్నారు. ఈ బొమ్మ ఏమన్నా? ఓ అందమైన బొమ్మ ఏమన్నాను అంటే ఇప్పుడు అందమైంది కాక కూరుతా. ఇప్పుడు వదిలేమ్మా. డబ్బు కోసం ఎవరి బొమ్మైనా వేసి ఒక లోకల్ పెయింటర్ అని అర్థమైంది. మేడం ప్లీజ్ నన్ను వదిలేండి. సారీ. ఎప్పుడు చూసినా సారీ అంటే సారీ. ఓకే, ఒక్కసారి నేను అడిగింది ప్లీజ్. కుదరదు. ఇంత డీప్ గా లవ్ చేసుకుంటున్నావు, కుదరదంటే ఎలాగా? ప్లీజ్. పక్కన ఎవ్వరూ లేరు కదా, ఇంకా సిక్కేందుకు? చెప్పొచ్చు కదా. 1 2 3. ఐ లవ్ యూ. అమ్మయ్యా, ఇప్పటికైనా చెప్పావు. లింగా, ఐ లైక్ యువర్ టచ్. ఇవన్నీ మీకు ఎలా వస్తాయి? కడుపు కక్కుర్తి. మీకు రామాయణం అంటే బాగా ఇష్టం, రైట్? రైట్. కానీ కొంచెం లెఫ్టిస్ట్ లో మాట్లాడతారు. సరే, లెఫ్ట్. యు ఆర్ వెరీ ఫన్నీ. వెరీ. రాముడు. రాముడి పక్కన ఉడత. ఉడత పక్కన ఎవరు? జాంబవంతుడా? ఇవన్నీ మీకు ఎలా కనపడుతున్నాయండి? నాకు మాత్రమే కాదండి, తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి వాళ్ళకి తెలిసి తీరాలి. మిగతా పెయింటర్స్ అందరూ కేవలం సంతకం చేస్తారు, కానీ మీరు మీ హస్తవాచితో అద్భుతంగా వేస్తారు. మీరు వేసే స్టైల్ ని బట్టే మీ పెయింటింగ్ ఏమిటో ఇట్టే పట్టేయచ్చు. ఏంటండి ఇది పనికిమాల విషయాలని? హస్తవాసి, కలరు, పెయింటింగ్, పోలీసులని వేరే ఏదైనా మాట్లాడుకోవచ్చు కదా. ఓకే, విల్ టాక్ అబౌట్ పెయింటింగ్ టెక్నిక్స్ అండ్ మోటివ్. మళ్ళీ మొదలెట్టారా? మీకు బోర్ కొడుతుంది కనుక నేనేం అడిగినా చెప్పడం లేదు, కానీ నేనలా కాదే, చాలా విషయాలు తెలుసుకోవాలి. లింగం, ఏంటి మీరు బ్రష్ వాడకుండా చేత్తో పెయింటింగ్ వేస్తారు? ఏ ఎఫెక్ట్ కోసం? ఒక ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ కోసం. లింగం, ఏంటండి మొదట్లో టవల్తో తుడిచేవాడిని, ఇప్పుడు చేతితో తుడుస్తున్నాను అంతే. మీరు చేయి పట్టుకోండి. టవల్ ఫర్ టెక్స్చర్, రైట్? లెఫ్ట్. రైట్ రైట్. ప్లీజ్ చెప్పండి. ఏం చెప్పాలంటారు? నేను ఎందుకు చేతితో పెయింటింగ్ చేస్తానని తెలియాలి అంతే కదా. దీనికి ఎందుకు ఇంగ్లీష్ లో మాట్లాడి నా ప్రాణం తీస్తున్నారు? ఇదేం కొత్త టెక్నిక్ కాదండి, రాముడి కాలం నుంచి ఉంది. రాముడు లంకకి ఎలా వెళ్ళాడు? అది హనుమంతుడు. తెలుసండి. తెలుసు కదా, బ్రిడ్జ్ కట్టి వెళ్ళాడు. అప్పుడు ఉడత ఏం చేసింది? హెల్ప్ చేసింది. దానికి రాముడు ఏమన్నాడు? థాంక్స్ అన్నాడు. ఆ కాలంలో ఇంగ్లీష్ ఎక్కడుంది? ప్రేమతో ఉడతను చేతిలో తీసుకుని ఒళ్ళు నిమిరాడు. అంతవరకు బూడిద రంగులో ఉండే ఉడత ఆ రోజు నుంచి వీపు మీద 3 గీతలతో ఈ రోజు వరకు తిరుగుతూనే ఉంది. ఐ లైక్ యువర్ టచ్. దాని వదిలేండి, మన గురించి మాట్లాడండి. దాని గురించి చెప్పలేదు, దేని గురించి చెప్పాను? అయ్యో, ఈ మాట ముందే చెప్పొచ్చు కదా. అది వదిలేసి దొంగ తిరుగుడు రామాయణ మాట్లాడుతూ కూర్చున్నారే.